సహోదరులు, భక్తి సింగారిక పరిచర్య నుండి అనుదిన ధ్యానములు, అలసిన వానికి ఊరడించు మాటలు. పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. 2 కొరింథీ 5:17. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు జీవింపజేయు ఆత్మ ఆయను. 1 కొరింథీ 15:45. నూతన వంశమునకు అనగా పరలోకపు వంశమునకు ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన దానిలోనికి మనలను తెచ్చెను. అందుచేతనే అపోస్తలుడైన పౌలు, మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. 1 కొరింథీ 15:49 అని చెప్పుచున్నాడు. ఇది ఎంత గొప్ప మర్మము! మనం ఆయనను పోలియుందుము. దేవదూతలు కూడా మహిమాయుక్తమైన ఆయన ప్రతిరూపము మనలో నుండుటను చూచి ఆశ్చర్యపడుదురు. నిమిషంలో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. 1 కొరింథీ 15:51-52. అమర్తమైన మహిమాయుక్తమైన దేహములతో లేపబడుదుము. ఆ దినమున రక్షణ కార్యము మనలో సంపూర్ణమగును. మన మహిమ సౌందర్యములను చూచి దేవదూతలు కూడా ఆశ్చర్యపడుదురు. నీవు ఎంత అందమైన వాడవైనను, నీవి భూమి మీదనున్నంత వరకు నీలో ఏదో ఒక కళంకము లేక మరొకటియో కనపడును. విరిగిన పన్ను, బట్టతల మొదలగునవి. కానీ ఆ దినమున నీవు మహిమా శరీరమును పొందినప్పుడు దేవదూతలు కూడా నీలో ఏ కళంకమును కనుగొనలేరు. దేవుడు నిన్ను నూతన వ్యక్తిగా చేయగోరుచున్నాడు. ఒక వ్యక్తి పేదవారుండు ప్రాంతము నుండి నడిచి వెళ్ళినప్పుడు ఒక చిన్న గుడిసెను చూచి ఆకర్షితుడయ్యను. నీవు ఊహించుకొనుడి. అతడు డబ్బు చెల్లించి దానిని కొనును. అతడు ధనవంతుడు, అనుభవం గల ఇంజనీరు గనుక ఆ గుడిసెను కొలద్రోసి అదే స్థలములో బొంబాయిలోని భవనములను మించిన పెద్ద భవనమును నిర్మించును. అది అందముగా నిర్మించబడి చూచుటకు రమణీయముగా నుండెను. అటువైపు వెళ్ళివారు దానిని చూచి ఒక మురికి గుడిసె ఎంత అందమైన భవనముగా మారినదని ఆశ్చర్యపడుదురు. నీ శరీరంలో కలగబో ఆ మార్పు ఒక దినమున దేనికంటేనూ అద్భుతముగా నుండును. మన ప్రభువు ప్రతి దేశము నుండి, ప్రతి సమాజము నుండి ప్రజలను వెతుకుచున్నాడు. వారు ధనికులైనను పేదలైనను, చదువుకొన్నను చదువు లేకున్నను, వారిలో తన స్వంత జీవమును పోసి వారిని అనగా పరసంబంధమైన అమర్త్యమైన నూతన తరముగా మార్చి వారి ద్వారా తన కృపను నిత్యత్వము వరకు కనబరచగోరుచున్నాడు. దేవుని ఆశ్చర్యకరమైన ప్రణాళిక నిరుగక ప్రపంచమునందలి అన్ని భాగములలోని మానవులు తమ సొంత ప్రయత్నముల ద్వారా నీతిమంతులగుటకు ప్రయత్నించుచున్నారు. అటివారు అందముగా కనబడుటకు సబ్బులు, క్రీములు వాడినను అందవిహీనముగా కనబడుదురు. ఏ మానవ ప్రయత్నము నిన్ను పరిశుద్ధముగా నీతియుక్తముగా చేయలేదు. నీవు ఇది అంతయు చేసినను దేవుడు ఇంకనూ నీవు పాపముల చేత చచ్చిన వాడవు అనియే ఎఫెసీ 2:5 చెప్పవలసి వచ్చును. ప్రభువు తన ప్రశస్తమైన రక్తమును చిందించి అందరి కొరకు ఒకే క్రయమును చెల్లించవలసి వచ్చును. ఆయన శిలువ మరణము ద్వారా పాత సృష్టికి అంతయు కలిగించెను. ఆయన పునరుద్ధానము ద్వారా నూతన సృష్టికి ఆరంభం కలిగించెను. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును తమ రక్షకునిగా అంగీకరించారో వారు నూతన సృష్టి. ఆ విధముగా మనము నూతన పురుషునిగా పిలువబడుచున్నాము. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ప్రకటన 21:5. మనలో మొదట కార్యము ఆరంభమగుచు మనము నూతన హృదయము, నూతన మనస్సాక్షి, నూతన మనస్సు, నూతన స్వభావము, నూతన జ్ఞానము, నూతన మహిమ, నూతన అందము, నూతన బలము, నూతన ఆకలి దప్పిక, నూతనమైన పిలుపు, నూతనమైన పని, నూతనమైన స్నేహితులు, నూతన తలంపులు, నూతన కోరికలు కలిగి ఉందుము. 2 కొరింథీ 5:7, 17, 18లలో చూచినట్లు సమస్తమును క్రొత్తవాయను, సమస్తమును దేవుని వలనైనవి. ఈ కార్యము భూమి ఆకాశములు గతించిపోయి సృష్టి యావత్తు నూతనమగుచు వరకు కూడా ఎడతెగక జరుగుచుండును. అప్పుడు దేవుని మహిమ మన ద్వారా బయలుపరచబడును. అందుచేతనే మనము ఒక నూతన వ్యక్తిగా పిలువబడితిమి.